అందరికీ నమస్కారం. ఒక చిన్న చిట్కా. బాగా పండిన అరటిపండు తీసుకొని బాగా మెత్తగా గుజ్జులాగా చేసి, దాంట్లో కొంచెం శనగపిండి, పాలు వేసి కలిపి పేస్ట్‌లా చేసేసి మొహానికి రాసుకుంటే చక్కగా నున్నగా అవుతుంది, స్మూత్‌గా అవుతుంది, గ్లో వస్తుంది. ఏమైనా మచ్చలున్నా పోతాయి. అవసరం అనుకుంటే వాడండి. ఇవాళ శనివారం కాబట్టి ఒక వెంకటేశ్వర స్వామి మీద పాట. ఏడుకొండలవాడ ఎవ్వరయ్య తొలుత నీకు మూడు నామాలు పెట్టి మురిసిరి. ఎవ్వరయ్య తొలుత నిన్ను మూడు నామాలతో పిలిచిరి. ఎరుక చెప్పవయ్యా ఓ తిరుమల వాస, ఎరుక చెప్పవయ్యా ఓ తిరుమల వాస. ఏడుకొండలవాడా మూడు నామాలు చూడ ఆ పాదమస్తకము చూసినట్లవుతుందా శుభకరా. మూడు నామాలు చూడ ఆ పాదమస్తకము చూసినట్లవుతుందా శుభకరా. మధ్యారుణ తిలకము సత్వగుణ సూచకము మల్లె వంటి తిరునామము శుభమా. ఎరుక చెప్పవయ్యా ఓ తిరుమల వాస, ఎరుక చెప్పవయ్యా ఓ తిరుమల వాస. ఏడుకొండలవాడా అచ్యుతానంత గోవింద నామ స్మరణతో ఆయురారోగ్యములు లభించునా. అచ్యుతానంత గోవింద నామ స్మరణతో ఆయురారోగ్యములు లభించునా. ఎన్నెన్నో మెట్లెక్కి ఎంతనో ప్రయాస కోర్చి నిన్ను దర్శించువారు ధన్యులా. ఎరుక చెప్పవయ్యా ఓ తిరుమల వాస, ఎరుక చెప్పవయ్యా ఓ తిరుమల వాస. ఏడుకొండలవాడా తొలినామము తీర్చినది శ్రీరామానుజుల, తొలి నీ నామత్రయము పలికినది శివుడా. తొలినామము తీర్చినది శ్రీరామానుజుల, తొలి నీ నామత్రయమును పలికినది శివుడా. నీ అసివర్ణమునకు అంతరార్థమేమున్నదో, నీ అభయహస్తమునకు భావమేమిటో. ఎరుక చెప్పవయ్యా ఓ తిరుమల వాస, ఎరుక చెప్పవయ్యా ఓ తిరుమల వాస. ఏడుకొండలవాడా ఏడుకొండలవాడ ఎవ్వరయ్య తొలుత నీకు మూడు నామాలు పెట్టి మురిసిరి. ఎవ్వరయ్య తొలుత నిన్ను మూడు నామాలతో పిలిచిరి. ఎరుక చెప్పవయ్యా ఓ తిరుమల వాస, ఎరుక చెప్పవయ్యా ఓ తిరుమల వాస. ఏడుకొండలవాడా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.